ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివస్తారని ప్రతీతి. అంతటి పవిత్రమైన రోజున తాము కూడా స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు వైష్ణవ ఆలయానికి క్యూ కడుతున్నారు. రాజమండ్రిలోని ఆలయంలో ముక్కోటి వేడుకలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మొత్తం వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి ముక్కోటి దేవతలు ఇవాళ వైకుంఠానికి రావడమే ఈ వైకుంఠ ఏకాదశి అని ప్రతీతి. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, భక్తులు తండోపతండాలుగా స్వామివారిని ఇవాళ దర్శించుకోవటం, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర పండితులు ఉన్నారు. చెప్పండి, ఇవాళ రోజు యొక్క ప్రాశస్త్యం ఏంటి అసలు? ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమై 28వ తారీఖు వరకు 8 రోజుల పాటు రాజమహేంద్రవరానికి ఒక ప్రతిష్టాత్మకంగా లోక కళ్యాణార్థంగా నిర్వహింపబడుచున్నవి. దీంట్లో ఈ నెల 16వ తారీఖున ఈ ధనుర్మాస మహోత్సవములు కూడా ప్రారంభమై జనవరి 14 వరకు నెల రోజుల పాటు లోక కళ్యాణార్థం విశేష రీతిలో ఈ ధనుర్మాస మహోత్సవాలు కూడా నిర్వహింపబడతాయి. ఈ ధనుర్మాసంలోనూ ఈ బ్రహ్మోత్సవాల్లోనూ కూడా ఒక విశిష్టమైనటువంటి పర్వదినం ఏంటంటే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున సకల దేవతలు కూడా, ముక్కోటి దేవతలు కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామివారిని సేవించుకుని అందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి, అలాగే ఆ యొక్క భక్తులు ఎవరైతే సేవిస్తారో వారి మనోభిష్టాలు నెరవేరుస్తారని చెప్పి పురాణాల్లో వేదాల్లో కూడా చెప్పబడుతోంది. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఈ వైకుంఠ ద్వార దర్శనంలో ప్రత్యేక ముక్కోటి దేవతలు కూడా రావడమే కాకుండా ఆండాళ్ తల్లి తిరుప్పావై అనే గ్రంథాన్ని రచించి ఈ ధనుర్మాసంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని సేవిస్తూ అందరూ కూడా తరించే విధంగా ఈ వైకుంఠ ద్వార దర్శనంలో ప్రాముఖ్యతను ఏర్పరిచినగా చెప్పబడుతోంది. అటువంటి ఈ విశిష్టమైనటువంటి పర్వదినాన్ని అందరూ కూడా దర్శించడమే మహాభాగ్యంగా చెప్పబడుతోంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. కార్తీక మాసం తర్వాత వచ్చి ఈ ధనుర్మాసం అత్యంత ప్రాశస్త్యమైనది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చి ఈ ముక్కోటి ఏకాదశి అత్యంత మహోత్కృష్టమైన పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఈ బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఈ ఆలయంలో 24 గంటల పాటు స్వామివారు అందుబాటులో ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. రాజమండ్రి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.